హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దొండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. నిలువుగా కట్ చేసుకున్న దొండకాయలు 1/2 kg, మీడియం సైజ్ టమాటాలు 4 లేదు అంటే 5, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 3 లేదా అంటే 4, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని 1/2 minute అలా వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుందాం. ఈ విధంగా మనం దొండకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీ పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులోనే మనం పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1 లేదా 1.5 గ్లాసుల నీళ్ళు, మంచి నీళ్లు పోసుకుని
దీన్ని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉడికించుకుంటే మనకి దొండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్నట్టయితే ఒక విజిల్ వచ్చే వరకు మనం దీన్ని పొయ్యి మీద ఉంచుకోవాలి. ఈ విధంగా మనం ఒక విజిల్ వచ్చే వరకు దొండకాయల్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం కుక్కర్ మూత తీసుకున్నట్టయితే దొండకాయ టమాటా కర్రీ సిద్ధమవుతుంది. నీళ్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే కనుక మరి కాసేపు ఉడికించుకుంటే నీరు ఆవిరవుతుంది. ఈ విధంగా మీరు చూసినట్లయితే దొండకాయ టమాటా కర్రీ సిద్ధమవుతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మనం సర్వ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈ విధంగా మనకి దొండకాయ టమాటా కర్రీ అనేది సిద్ధమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా దీన్ని తయారు చేస్తారు కదా.